హాయ్ అండి అందరికీ, నేను మీ శాంతిని. అందరికీ హ్యాపీ కనుమ. నేనైతే కనుమ పండుగ రోజు మటన్ దమ్ బిర్యానీ చేశానండి. ఫస్ట్ టైమే చేశాను, కానీ మటన్ పీస్ కూడా చూడండి ఎంత బాగా ఉడికిందో. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగా కుదిరింది. మీరు మీ కనుమ పండుగ రోజు ఏమేమి స్పెషల్స్ చేసుకున్నారు, మీరు మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో కమెంట్ చేయండి. వెల్కమ్ బ్యాక్ శాంతి చైత్ర ఛానల్. ఇప్పుడైతే మటన్ బిర్యానీ కోసం ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని బిర్యానీలో వేసే ఓల్ గరం మసాలా అన్నీ ఉంటాయి కదండి, చెక్క, లవంగం, స్టార్ పువ్వు, ఇలాగ అన్ని తలా ఒకటి తీసుకొని చిన్న మిక్సీ జార్లో కచ్చపచ్చగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి. అదే మిక్సీ జార్లో ఒక గుప్పెడు పుదీనా, ఒక 5-6 పచ్చిమిరపకాయలు, అలాగే చిన్న గుప్పెడంత కొత్తిమీర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ మటన్ ముక్కలు చూసారా, ట్రై చేద్దాంలే అని 1 కిలోనే మటన్ తెప్పించుకున్నామండి. ఇలా పెద్ద పెద్ద బిర్యానీ ముక్కల్లా మటన్ కొట్టించుకొని వచ్చాడు మావయ్య. ఒక మటన్ని మంచిగా కడిగేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా పేస్టు, అలాగే 1.5 స్పూన్ అల్లం పేస్టు, అలాగే 1.5 స్పూన్ కారం అండి. మంచిగా కారం ఉండే కారం వేసుకొని ముక్కలకి మంచిగా మసాజ్ చేసేయాలి. మంచిగా ముక్కలకి పట్టిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి చెక్క, లవంగం పొడి, అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, నాకు కొంచెం కారం తక్కువ అనిపించి 1 స్పూన్ కారము, ఒక 5-6 పచ్చిమిరపకాయలు మధ్యలోకి చీల్చి వేసుకున్నానండి. ఇంకా దాంట్లోనే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఒక 2 గుప్పెళ్ళు బాగా నలిపి వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి మటన్ని మంచిగా మసాజ్ చేసేసుకుందాం. ఇలా మసాజ్ చేసుకున్న మటన్లో 1 కప్పు నిండా మంచిగా గట్టి పెరుగు వేసేసుకొని మటన్ మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. పెరుగు వేసుకుంటే మనకి గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా దాంట్లోనే ఒక గుప్పెడు పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక చిన్న కప్పు ఆయిల్, ఒక చిన్న కప్పు నెయ్యి కూడా వేసుకొని మంచిగా బాగా కలిపేసుకొని మూత పెట్టి ఒక అర్ధగంట సేపు అయినా మ్యారినేషన్ చేసుకోండి. అప్పుడు మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రైస్ కోసం స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టేసుకున్నానండి. ఇంకా దాంట్లో ఒక వాటరు, అలాగే బిర్యానీలో వేసే చెక్క, మొక్క, లవంగం, యాలకులు, అనాస పువ్వు అన్నీ వేసేసుకొని సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, పుదీనా, అలాగే బిర్యానీ ఆకు, 1.5 స్పూన్ అల్లం పేస్టు, ఒక 2 స్పూన్ల ఆయిల్, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసేసుకొని ఎసురు మంచిగా మరగాలండి. దానిలోనే ఇంకొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసి అవతల పొయ్యికి అయితే షిఫ్ట్ చేసేస్తున్నాను. ఈ యువతల పొయ్యిలో మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ పెట్టేసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. చూడండి, ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మంచిగా కలుపుకుంటూ అడుగంటుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటూ ఉండాలి. పక్కన అయితే అన్నం కోసం పెట్టిన నీళ్లు బాగా మరుగుతున్నాయి కదండి, ఆ వాటర్ని అయితే ఒక 5-6 గంటలు వేసేసుకోండి. చల్లనీళ్ళు అస్సలు పోయొద్దండి. చల్లనీళ్ళు పోస్తే మనకి మటను అంతగా కుక్ అవ్వదు, గట్టిగా బిగుసుకుపోతుంది. కాబట్టి వేడి వేడి నీళ్లు వేసేసుకొని మటన్ని ఉడికించుకోవాలి. ఇంక ఎసురు కూడా బాగా మరిగిపోయింది కాబట్టి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. చూడండి, ఇలా ఒక 75% ఉడికితే సరిపోతుందండి మనకి రైసు. అంతలోపల మటన్ కూడా మంచిగా ఉడికిపోయింది. ఇంక దీంట్లోకి అయితే కాస్త గ్రేవీని కప్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇంకా గ్రేవీ తీసేసిన తర్వాత ఇంకా దాంట్లోనే మనకి 75% ఉడికిన రైస్ని అయితే వేసేసుకుందాం. ఆ పొగ వల్ల మనకి వీడియో కాస్త బుజరుగా కనిపిస్తుందండి. దగ్గరికి పెట్టేసాను ఫోను, అదొక మిస్టేకు. ఇంకా రైస్ పైన అయితే పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఒక లేయర్ వేసుకొని పైన మళ్ళీ రైస్ వేసుకొని ఇంక దాంట్లో మనం ముందుగా పక్కన తీసి పెట్టుకున్న గ్రేవీ మొత్తం వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఇంకా లాస్ట్ పైన మళ్ళీ కొంచెం రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే నెయ్యి కూడా మంచిగా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి. మనం అన్నం ఉడికించుకున్నాక వాటర్ వస్తుంది కదండి, ఆ వాటర్ని ఒక గ్లాస్ వాటర్ కూడా రైస్లోనే పైన వేసేసుకోవాలి. వేసుకొని ఇంక మూత పెట్టి మనం ఉడికించుకున్న వాటర్ని నేనైతే కుక్కర్లో కొంచుకున్నానండి. ఆ కుక్కర్ వాటర్ కూడా బిర్యానీ పైన పెట్టేసి 10 నిమిషాలు పెద్ద మంట మీద, ఒక 20 నిమిషాలు చిన్న మంట మీద దమ్ చేసుకున్నానండి. ఇంకా మనకి వేడి వేడి మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ కూడా పొడి పొడిలాడుతూ భలే వచ్చిందండి. గ్రేవీ కూడా మంచిగా స్పైసీగా కుదిరింది.
ఫస్ట్ టైం చేసిన మటన్ దమ్ బిర్యానీ ఇంత మంచిగా వస్తుంది అనుకోలేదు అసలు. అంటే మటన్ అంటే కాస్త ఎక్కువ ఉడకాలి కదా, ముక్క అంత ఉడకదేమో అని కొంచెం టెన్షన్ వచ్చింది. కానీ చాలా పొడి పొడిలాడుతూ సూపర్గా కుదిరిందండి. మా ఇంట్లో వాళ్ళందరూ ఆహా ఊహు అనుకుంటా తిన్నారు. అంత బాగా నచ్చిందంట. చేసిన దానికి నేను కూడా ఫుల్ హ్యాపీ. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అందరూ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.